జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంతో ఇష్టమైనటువంటి టమోటా పచ్చడి అయితే చేద్దాం రండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత 4 వైపులా ఘాట్లు పెట్టుకున్నటువంటి టమోటాలను వేసి ఫ్రై చేయాలి. ఒక్క చుక్క వాటర్ వేయకుండా ఓన్లీ ఆయిల్తో మాత్రమే మగ్గించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది. ఆ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకుని మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవటమే. ఇంకిప్పుడు టమోటా పచ్చళ్ళలోకి తాలింపు పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి 4-5 కరివేపాకు రెమ్మలు వేసి ఫ్రై చేసి పచ్చళ్ళలో కలుపుకోవాలి. వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎన్టీఆర్ గారితో పాటు ఈ పచ్చడికి మా ఇంట్లో వాళ్ళు మొత్తం ఫ్యాన్ అయిపోయారు.